వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ కంచుగొట్టుగా భావించే అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. 200కు పైగా స్థానాలతోటి ఈ అద్భుత విజయం వెనుక కేవలం సంప్రదాయ ర్యాలీలు, సభలు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో బహుముఖ వ్యూహాలతోటి కూడిన పక్క ప్రణాళిక ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల నుంచి సంస్థాగత నిర్మాణం వరకు ప్రతి అంశంలోనూ బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లుగా వారు విశ్లేషిస్తున్నారు. ఈ విజయంలో యువతను ఆకట్టుకోవడానికి చేపట్టిన నరేంద్ర కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టోర్నీలో దాదాపు 1200 పురుషుల జట్లు, 253 మహిళల జట్లు పాల్గొన్నాయి. దీని ద్వారా సుమారు 18,000 మంది క్రీడాకారులతో పాటుగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు బీజేపీ చేరువైంది. అదేవిధంగా వందే మాత్రం 150వ వార్షికోత్సవాన్ని ఒక పెద్ద సాంస్కృతిక ఉద్యమంగా మార్చారు. పాదయాత్రలు, సామూహిక గీతాలాపన, జెండాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా లక్షలాది మందిలో జాతీయ భావోద్వేగాలను నింపడంలో పార్టీ సఫలమైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక సంస్థాగత బలం కూడా బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక పోషించింది. పరివర్తన యాత్ర పేరిట 9 వేరువేరు యాత్రలు నిర్వహించి 217 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 లక్షల మందిని భాగస్వాములను చేసింది. ఇక బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు ప్రచారానికి నిశ్శబ్ద వెన్నుముకగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 70,671 బూత్లలో కమిటీలు ఏర్పాటు చేసి 8.7 లక్షల మంది కార్యకర్తలను మోహరించారు. వీరు ఓటర్లను కలవడం, పోలింగ్ రోజున వారిని బూత్లకు తరలించడం వంటి పనులను సమర్థంగా నిర్వహించారు. 2019, 2024 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల డేటాను విశ్లేషించి 210 ఫోకస్ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా ఫలితాన్నిచ్చింది. ఇక ప్రభుత్వంపైన వ్యతిరేకతను పెంచడంలోనూ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రాష్ట్ర స్థాయి ఛార్జ్షీట్ను విడుదల చేయగా 220 నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలతో కూడిన ఛార్జ్షీట్లను ప్రజల ముందు ఉంచారు. మరోవైపు యువ భరోసా కార్డు, మాతృశక్తి భరోసా కార్డు పేర్లతోటి 2 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు సాధించి యువత, మహిళలకు నేరుగా హామీలు ఇచ్చారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి పండుగల సందర్భంగా 6,250 ప్రాంతాల్లో మతపరమైన ఆధ్యాత్మిక సంస్థలతోటి మమేకమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ 19 ర్యాలీలు, అమిత్ షా 40కి పైగా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రచారానికి ఊపు తెచ్చారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభకు 7.5 లక్షల మంది హాజరు కావడం మానసికంగా ఆధిక్యాన్ని ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా అన్ని వైపుల నుంచి పక్కా ప్రణాళికతోటి చేసిన దాడితోనే బీజేపీ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.